అసైన్ ల్యాండ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్‌లయితే ఆగిపోయాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన జీవో ఏదైతే ఉందో, ఆ జీవోనైతే తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం ఉంది అని మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా! అంటే నేను సొంతంగా అయితే చెప్పలేదులెండి. అదైతే ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. ఇక ఈ రోజు వచ్చిన న్యూస్ కూడా ఈనాడు న్యూస్ పేపర్‌లోనే రావడం జరిగింది. ఈ న్యూస్ వచ్చేసి చిత్తూరు జిల్లాకి సంబంధించిన జిల్లా ఎడిషన్‌లో అయితే రావడం జరిగింది. ఆ వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. చిత్తూరు జిల్లాకి సంబంధించి అయితే ఆర్టికల్‌లో అయితే మెన్షన్ చేశారు. ఈ ఎస్ఎన్ ల్యాండ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్‌లు అయితే ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ అధికారులు వచ్చేసి ఈ ఎస్ఎన్ ల్యాండ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్‌లు అనేవి ఆపేశారు అన్నట్లుగా ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే వారికి ఆదేశాలు వచ్చేసి జూలై 20వ తేదీన అయితే రావడం జరిగాయి. అంటే శనివారం ఆదేశాలు అయితే వచ్చాయి. ఆ ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ ఎస్ఎన్ ల్యాండ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్‌లు అనేవి ఆపేయడం జరిగింది. ఇక ఈ ఎస్ఎన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లు అనేవి ఇంకా చెయ్యరా అంటే దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ ఆర్టికల్‌లోనే ఉన్నాయి చూడొచ్చు. ప్రెజెంట్ ఈ రిజిస్ట్రేషన్‌లు అనేవి అంటే ఈ ఎస్ఎన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లు అనేవి ఎందుకు ఆపుతున్నారంటే గత ప్రభుత్వంలో అవకతవకలు అయితే జరిగాయి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్‌లు అనేవి తాత్కాలికంగా ఆపేస్తున్నామని అయితే అక్కడైతే రాశారు. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఆపేస్తారు. అంతేగాని పూర్తిగా అయితే ఆపేయరు. మనం గత వీడియోలో కూడా ఈ వివరాలు అయితే చెప్పుకున్నాం. పూర్తిగా అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని అయితే ఆపేయరు గానీ తాత్కాలికంగా అంటే ప్రెజెంట్ ఈ అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అసలు ఈ అసైన్ ల్యాండ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా కంటిన్యూ చేయాలి అని ఒక డెసిషన్ అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ అసైన్ ల్యాండ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే కంగారు పడకండి. త్వరలోనే మళ్ళీ అసైన్ ల్యాండ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ తర్వాత వీడియోలో మనం వివరాలైతే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.